నమస్తే ధర్మ సందేహాల కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలకు సంబంధించిన సందేహాలు నివృత్తి చేయడానికి ప్రముఖ జ్యోతిష్యులు అలాగే రుద్రాక్ష దక్ష శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, అసలు రుద్రాక్షలు ఎన్ని రకాలండి? రుద్రాక్షలు మనకి ఎన్ని రకాలు అని చూసుకున్నట్లయితే శివుని కనుల నుండి జాలువారినటువంటి దివ్య నేత్ర బిందువులే రుద్రాక్షలుగా అవతరించాయి. వారి యొక్క కుడి కన్ను నుంచి అంటే కుడి కన్ను నుంచి ఎడమ కన్ను నుంచి అలాగే త్రినేత్రం నుంచి ఉద్భవించాయని చెప్తుంటారు. అలాగే శివపురాణం ఆధారంగా చూసుకున్నట్లయితే కుడి కన్ను నుంచి 12 రకాల రుద్రాక్షలు, ఎడమ కన్ను నుండి 16 కళలు అంటే చంద్రకళలతో అలా 16 రుద్రాక్షలు, అలాగే త్రినేత్రం నుంచి 10 రుద్రాక్షలు ఉద్భవించాయి. అంటే మొత్తం 38 రకాలు రుద్రాక్షలు లభించాయని చెప్పడం జరుగుతుంది. అలాగే వీటిలో చూసుకుంటే ముఖ్యంగా 4 రకాల జాతులతో కూడుకున్నటువంటివి. అవి రుద్రాక్ష, భద్రాక్ష, సద్రాక్ష, రౌద్రాక్ష. అలాగే ఇవి కూడా 4 వర్ణాలతో కూడుకుని ఉన్నాయి. వీటిని చూసుకున్నట్లయితే శ్వేతవర్ణము, అలాగే కపిలవర్ణము, అలాగే అంటే ఎల్లో టైప్ మిక్స్డ్ అయి ఉంటుంది అన్నమాట. అలాగే శూద్రవర్ణము, ఇలా 4 రంగులతో ఉంటుంది. ఇలా చూసుకున్నట్లయితే వీటన్నిటినీ కూడా మనకి ఇప్పుడు అవైలబుల్ అవుతున్నాయి. అన్నీ కూడా చూసుకున్నట్లయితే ఎరుపు రంగువి, పసుపు రంగువి అంటే తెల్లటిదే కొంచెం ఆ ఆక్సిడేషన్ జరగంగానే కొంచెం షేడ్ మారుతుంది. తర్వాత అది మనం ఆయిల్లో వేసినప్పుడు కొంచెం రెడ్ షేడ్ వస్తుంది. తర్వాత అది మనం ధరించినప్పుడు బ్లాక్ షేడ్గా మారుతుంది. అంటే ఈ 4 వర్ణాలు మన శరీరం మీదకి వచ్చేటప్పటికి మారిపోతుంది. అంటే ఒకటే రుద్రాక్ష 4 రంగులుగా కూడా మారుతుంది. ఇలా అనేక రకాలుగా రుద్రాక్షలు ఉన్నాయమ్మా. దీంతోపాటుగా చూసుకుంటే ఇంకా విచిత్రమైన రుద్రాక్షలు కొన్ని ఉన్నాయి. కమల రుద్రాక్ష, అలాగే కొన్ని రుద్రాక్షలు చూసుకున్నట్లయితే గణేశముఖులు అనేక రుద్రాక్షలు కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా లెక్క వేసుకుంటే ఇంకా చాలా ఎక్కువ అవుతాయి అన్నమాట. అలా చూసుకున్నట్టయితే గణేశముఖి రుద్రాక్ష ఒకటే అనుకుంటే ఇలా అన్ని ఏ రుద్రాక్ష మీదైనా గణేష్ ఉద్భవించవచ్చు. అలా 21 రకాల గణేశముఖి రుద్రాక్షలు ఉన్నాయి. గురుగారు కాలర్ ఉన్నారండి, శ్రీకాకుళం నుంచి మోహన్ గారు. మోహన్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మోహన్ గారు. 26 జూన్ 1982. మళ్ళీ చెప్పండి. 26/6/1982. 26/6/1982. టైం అండి? టైం 12:59 మేడం, మధ్యాహ్నం 12:59. ఎక్కడ పుట్టారండి? శ్రీకాకుళం. ఓకే, సమస్య ఏంటండి? సమస్య జాబ్, గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు వస్తుంది, మ్యారేజ్. ఓకేనండి, గురువుగారు చెప్తారు. ఓకే బాబు, మీ నక్షత్రం చూసుకున్నట్లయితే పూర్వ పల్గుని నక్షత్రంలో జన్మించారు. ఇప్పుడున్న దశ కుజమహర్దశలో రాహు అంతర్దశ. అయితే మీకు జాబ్ పరంగా కూడా అన్ని డెవలప్మెంట్స్ బాగానే ఉన్నాయి. అయితే మ్యారేజ్ పరంగా చూసుకున్నట్టయితే కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు 2014లో ఎండింగ్లో మీకు వివాహానికి అవకాశం ఉంటుంది. అలాగే జాబ్ పరంగా మీరు అన్నీ కూడా మంచి యోగాలను పొందే అవకాశం ఉంది. అలాగే ఫారిన్ ఛాన్సెస్ కూడా వస్తాయి. అలాగే జాబ్ పరంగా కొంచెం శ్రద్ధ పెడితే 2-3 టైప్స్ ఆఫ్ జాబ్స్లో ఉండి తర్వాత స్థిరపడే అవకాశం ఉంది. రుద్రాక్ష ధారణ చేయడం వల్ల ఇలాంటివన్నీ కూడా కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఏదైతే మీరు చేస్తున్నారో దాంట్లో ఫుల్ఫిల్ అవుట్ చేయడానికి కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకపోతే జాబ్ పరంగా కానీ, డెవలప్మెంట్స్, హెల్త్ పరంగా ఇలా అనేక రకాల ప్రయోజనాలు రుద్రాక్ష ధారణ వల్ల కలుగుతాయి. కాబట్టి మీరు రుద్రాక్ష ధారణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందొచ్చు. దానికి ద్వాదశముఖి రుద్రాక్ష ఒకటి, సప్తముఖి, షణ్ముఖి ఈ 3 రుద్రాక్షల కాంబినేషన్ ధరించండి, మంచి ఫలితాలు పొందొచ్చు. గురుగా నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, హైదరాబాద్ నుంచి రాధిక గారు. రాధిక గారు నమస్తే అండి. నమస్తే అండి. నేను మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాసరావు అండి, రాధిక గారి హస్బెండ్ మాట్లాడుతున్నాను. ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? రాధిక గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/8/1983 అండి. 16/8/1983. టైం అండి? టైము 7 to 7:30 AM. ఓకే, ఉదయం 7 నుంచి 7:30 మధ్యలో. ప్లేస్ అండి? ప్లేస్ కృష్ణా జిల్లా. సమస్య ఏంటండి? ఆరోగ్య సమస్య అండి. ఓకేనండి, గురువుగారు చెప్తారు. వీరికి అనురాధ బోన్స్కి సంబంధించిన ప్రాబ్లం ఏమైనా ఉందండి? అవునండి. ఓకే, అనురాధ చెప్పండి. హలో. అవునండి సార్. ఓకే, వీరికి సంబంధించి
కొంచెం వీక్గా ఉండే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. కొన్ని రెమెడీస్ చేసుకోవాలి. అనురాధ నక్షత్రంలో జన్మించారు. ఇప్పుడున్న దశ చూసుకున్నట్టయితే బుధ మహర్దశలో గురువు అంతర్దశ. వీరికి సంబంధించి రవికి సంబంధించి అలాగే కుజుడికి సంబంధించిన దోషాలు కనిపిస్తూ ఉన్నాయి. వీరికి సంబంధించిన రెమెడీస్ చేసుకున్నట్లయితే మంచిది. అలాగే రుద్రాక్ష ధారణ కూడా రెగ్యులర్గా ధరించాలండి. మాంగళ్యం ధరించినట్లయితే త్రిముఖి రుద్రాక్ష ఒకటి, అలాగే షణ్ముఖి ఒకటి, నవముఖి, ఈ 3 రుద్రాక్షలు ధరించడానికి ప్రయత్నం చేయొచ్చు. అలాగే కొన్ని రెమెడీలు ప్రత్యేకంగా చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు, అలాగే ఆరోగ్యపరంగా కూడా డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం ఉందండి. ఒకసారి వచ్చి కలిసినట్లయితే వీటికి సంబంధించిన రెమెడీలు కొన్ని తెలియజేస్తాను. వాటి ప్రకారం మీరు చేయొచ్చు. ఎందుకంటే కుజదోషం సంబంధించి కానీ లేకపోతే కొన్ని రకాల రెమెడీస్ మనం పబ్లిక్గా చెప్పినప్పుడు కొన్ని అదే సమస్యలో ఉన్నవారు అవి చేయటం అనేది కరెక్ట్ కాదనమాట. కాబట్టి మీరు స్వయంగా వచ్చి సంప్రదించండి, మంచి ఫలితాలు పొందొచ్చు. గురుగారు నెక్స్ట్ కాలర్ అండి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి అండి, అది ఇంట్లో కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఫస్ట్. జనవరి 14 జనవరి 14 1982. 82. టైం అండి? ఉదయం 9:30. ఉదయం 9:30. ప్లేస్ అండి, ఎక్కడ పుట్టారు? టైం 9. ఏ ఊర్లో పుట్టారండి? నాగులగూడెం అండి. ఎక్కడండి? నాగులగూడెం అని పశ్చిమ గోదావరి జిల్లాలోనే. ఓకేనండి, సమస్య ఏంటండి? అది ఇంట్లో కొద్దిగా కష్టాలు ఉన్నాయి. ఇంట్లో ఇబ్బందులు గట్రా ఎదుర్కొంటున్నాయి. ఓకేనండి, గురువుగారు ఇంట్లో చెప్తారు. ఇబ్బందులు ఉన్నాయండి బాగా. సరేనండి, గురువుగారు చెప్తారు మీకు. అంటే భగవంతుడికి కూడా మీరు అలా చెప్తే కుదరదండి. ఒక క్లారిటీ ఉండాలి, క్లారిటీతో చెప్పాలి. సంకల్పం చేసేటప్పుడు ఇంట్లో ఇబ్బందులు అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. స్నానం చేసేటప్పుడు సబ్బు లేకపోతే ఇబ్బంది అవుతుంది. మా కాఫీ తాగే పంచదార వేసుకునే వాళ్ళకి లేకపోతే అది ఇబ్బంది అవుతుంది తాగడానికి. అలా ప్రతిదానికి ఒక ఇబ్బందులన్నీ ఉంటాయి. అట్లా కాకుండా మీరు ఏదైతే ప్రాబ్లం ఉందో అది తెలియజేయండి. దానికి తక్షణ ఉపాయం తెలియజేయడానికి, అంటే శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలని మనకి పూర్వీకులు చెప్పబడింది. కాబట్టి అంటే ఒకటే ప్రాబ్లం, అనేక రెమెడీలు ఉన్నాయి. కాబట్టి మీరు చెప్పటమే ఆలస్యం. మీకు అనేక పరిష్కారాలు పరిహారాలు తెలియజేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాను. మీ సమస్య అంటే తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, విజయవాడ నుంచి లతా గారు. లతా గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పాప గురించి కనుక్కున్నాం అనుకుంటున్నాను. మీ పాప పేరండి? మోనిక అండి. మౌనిక. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మే 16th అండి. మే 16th 1997 అండి. 1997. టైం అండి? టైం నైట్ 11:45 అనుకుంటాను, ఎగ్జాక్ట్గా తెలియదు. ఓకే, ప్లేస్ అండి, ఎక్కడ పుట్టింది పాప? కొండపల్లి అండి. కొండపల్లి. ఓకే, సమస్య ఏంటండి? ఏం లేదు, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం అని చెప్పేసి. ఓకేనండి, గురువుగారు చెప్తారు మీకు. ఓకేనా. ఉత్తర పల్గొని నక్షత్రంలో జన్మించారు. ఇప్పుడున్న దశ చూసుకున్నట్టయితే కుజమహర్దశలో రాహు అంతర్దశ. దీంట్లో కొంచెం దోషాలు కనిపిస్తూ ఉన్నాయి. వీరికి సంబంధించి ఎడ్యుకేషన్ పరంగా ఇంట్రెస్ట్ తక్కువగా ఉండొచ్చు. కొంచెం వారికి సంబంధించి కొంచెం క్లాస్ తీసుకొని చక్కగా ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయి దీన్ని కొంచెం చేసి మాట్లాడి చక్కగా మీరు ఆ అమ్మాయికి శ్రద్ధ కలిగించినట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. రుద్రాక్ష ధారణ, ఒక షణ్ముఖి రుద్రాక్ష ధారణ చేయించండి, మంచి ఫలితాలు పొందొచ్చు. గురుగారు నెక్స్ట్ కాలర్ అండి, కృష్ణా జిల్లా నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. మేడం మాది శ్రీనివాసరావు, కృష్ణా జిల్లా అండి. ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/7/1967 అండి. 16/7/1967. 1967. టైం అండి? టైం తెలియదండి, ఐడియా లేదు. ఉదయం సాయంత్రమా? ఉదయమేనండి. ఉదయం. ఓకే, ప్లేస్ అండి, ఎక్కడ పుట్టారు? అనిల్పాడండి. ఎక్కడండి? అనిల్పాడండి, కృష్ణా జిల్లా సనీసుల్ మండలం. ఓకే, సమస్య ఏంటండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మాకు ఇట్లా అంటే నేను చదువుకున్నానండి, జాబ్ రాలేదు. నిరాశపడి షాప్ పెట్టుకున్నాను. షాప్ కూడా అంత అనుకూలంగా ఉండలేదు. ఏం చేస్తే బాగుంటుంది? అది ఏం షాప్ అండి? అది ఫ్యాన్సీ అండి. ఫ్యాన్సీ స్టోరా? ఫ్యాన్సీ స్టోర్. మన నేను పుట్టిన కానుంచి ఏ పని చేసినా కూడా నాకు సంతోషపూర్వకంగా ఉంటున్నా. ఓకే అండి, ఇప్పుడు మీరు నక్షత్రం తెలుసా మీది? నక్షత్రం తెలియదండి.
ఓకే, నోట్ చేసుకొని పెట్టుకోండి. విశాఖ నక్షత్రంలో జన్మించారు. ఇప్పుడున్న దశ బుధ మహర్దశలో ఉన్నారు. బుధ మహర్దశలో గురు అంతర్దశ. ఇది మీకు బాగా మంచి యోగించే సమయం. ఇది దాదాపు అన్ని పొజిషన్స్ బాగున్నాయి. అయితే ఎక్కడ ప్రాబ్లం ఉందో ఒకసారి మీరు గమనించండి. అలాగే ఒకసారి శివాలయంలో అభిషేకంగా మీరు ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా అభిషేకం చేయండి. ఇది శ్రీశైలంలో చేస్తే ఇంకా మంచి ఫలితాలు పొందొచ్చు. అలాగే మీకు సంబంధించిన దాంట్లో చూసుకున్నట్లయితే ఒక ద్వాదశముఖి రుద్రాక్ష, దశముఖి రుద్రాక్ష, ఒక సప్తముఖి రుద్రాక్ష, ఈ 3 రుద్రాక్షల కాంబినేషన్ ధరించండి, మంచి ఫలితాలు పొందొచ్చు. అలాగే మీ యొక్క షాప్లో నరఘోష యంత్రం పెట్టండి. లక్ష్మీ యంత్రం కానీ, లక్ష్మీ గణపతి యంత్రం కానీ, నరఘోష యంత్రం కానీ, ఇది దుర్గా శూలిని యంత్రం అంటాము. ఈ యొక్క యంత్రాన్ని పెట్టడం వల్ల మీకు ఆకర్షణ అంత బాగుంటుంది, బిజినెస్ పరంగా డెవలప్మెంట్ వస్తుంది. లక్ష్మీ గణపతి యంత్రం పూజ మందిరంలో కానీ లేకపోతే వ్యాపార స్థలంలో కానీ పెట్టడం వల్ల మీరు చేసే వ్యాపారానికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే ఇంట్లో ఏదైనా లేము ఉన్నా కూడా అది క్లియర్ చేస్తుంది. అంటే మీకు ఏదైతే అవసరం అది సమకూర్చే విధంగా ఈ యొక్క లక్ష్మీ గణపతి యంత్రం యొక్క మంత్రశక్తి వల్ల ఆ యొక్క వైబ్రేషన్స్ ఇంటి నిండా వ్యాపించి మీకు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి యంత్ర ప్రతిష్ఠ కూడా చేసుకోవటం మంచిది. గురుగారు నెక్స్ట్ కాలర్ అండి, వెస్ట్ గోదావరి నుంచి అంజిబాబు గారు ఉన్నారు. అంజిబాబు గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/3/1985. 21/3/1985. నైట్ 10:20. 10:20 రాత్రి. ప్లేస్ అండి, ఎక్కడ పుట్టారు? అమలాపురం. ఎక్కడండి? ఈస్ట్ గోదావరి, అమలాపురం. అమలాపురం. ఓకే, సమస్య ఏంటండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే జాబ్ ఎప్పుడు వస్తుందండి? సరైన జాబ్ లేదు. ఓకేనండి, గురువుగారు చెప్తారు. ఓకే అండి, ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏ జాబ్లో ఉన్నారు? మామూలుగా ప్రైవేట్ జాబ్లోనే చేస్తున్నాను, నేను ఎప్పుడు చేసినాను. ఓకే ఓకే, అంటే ఇంకేమన్నా చేస్తున్నారా? బిజినెస్, సైడ్ బిజినెస్లు ఏమన్నా? సైడ్ బిజినెస్ లేవుంది, వ్యవసాయం ఉంది, అది చేస్తున్నాను. అంటే అలాంటివి ఏమైనా చేస్తే నష్టపోతారు, అందుకని చెప్తున్నాను. మీకు సంబంధించిన దాంట్లో ఉత్తరాభాద్ర నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించారండి. ఇప్పుడున్న దశ చూసుకున్నట్లయితే కేతు మహర్దశలో శుక్రుడు అంతర్దశ. ఇది మీకు బాగా తగిన సమయమే, కానీ కొంచెం బుధుడికి రవికి సంబంధించిన రెమెడీస్ చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు పొందొచ్చు. మీకు సంబంధించి ఒక ఏకాదశముఖి రుద్రాక్ష ధరించండి. ఈ ఏకాదశముఖి రుద్రాక్ష ధరించిన తర్వాత ఒకసారి ఒక డైమండ్ కానీ పెట్టడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే పగడం గణపతి కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టండి, మంచి ఫలితాలు పొందొచ్చు. ఎవరుగా నెక్స్ట్ కాలర్ నెల్లూరు నుంచి వెంకటరామరెడ్డి గారు ఉన్నారండి. వెంకటరామరెడ్డి గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/9/1969. మళ్ళీ చెప్పండి. 2/9/1969. 2/9/1969. టైం అండి? 11:15. ఎప్పుడండి, ఉదయమా సాయంత్రమా? ఉదయం. ఉదయం 11:15. ప్లేస్ అండి? ఎక్కడ పుట్టారండి? ఇక్కడ నెల్లూరు జిల్లాలమ్మ, విరువూరు. ఎక్కడండి? విరువూరు, నెల్లూరు జిల్లాలో. నెల్లూరు జిల్లా. ఓకే, సమస్య ఏంటండి? ఎక్కడ పని లెక్కలు కావట్లేదు, అన్నీ చూస్తా ఉండేవి. ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది, ఫ్యూచర్ ఎట్లుంటుంది? ఓకేనండి, గురువుగారు చెప్తారు మీకు. ఇలాంటి క్వశ్చన్స్ వేసేటప్పుడు ఏంటంటే దాదాపు అందరికీ కూడా రెగ్యులర్గా ఉంటాయి ఇలాంటి సమస్యలు. ఉన్నప్పుడు మీరు ఈ టైంలో కొన్ని ప్రత్యేకమైన దినాల్లో కొన్ని పూజలు ఉంటాయండి. శివాలయంలో అభిషేకం కానివ్వండి, అయితే గోపూజ కానివ్వండి, అలాగే గోదానము, ఇలాంటివి చేసుకోవడం వల్ల ఇలా కొన్ని ఇంట్లో సమస్యలు, తీవ్రమైన సమస్యలు కానీ ఎంతకి తేలని సమస్యలు కానీ మీకు ఈజీగా పరిష్కారం అవుతాయి. అందువల్ల మీరు ఒకసారి శివాలయంలో అభిషేకం చేయించండి, అలాగే గోపూజ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు చేస్తే ఇంకా మంచి రోజు. అలాగే ఈరోజు మీకు సంబంధించి ఒక వేణువుని, అంటే ఫ్లూట్ను ఒకటి ఇంట్లో కూడా పెట్టుకోండి, పూజ గదిలో ఫ్లూట్ ఒకటి పెట్టుకోండి, మంచి ఫలితాలు పొందొచ్చు. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఎవరైనా ఇంట్లో కృష్ణ భగవాన్ని పూజ చేసుకునే వాళ్ళు ఫ్లూట్ ఒకటి తెచ్చుకొని చక్కగా ఇంట్లో పెట్టి ఉంచినట్లయితే కొన్ని వ్యాధులు ఉంటాయి, గృహ వ్యాధులు ఉంటాయి, ఆ వ్యాధులన్నీ కూడా ఇది లాగేస్తుందన్నమాట. కాబట్టి అనేక సమస్యలు ఏమైనా ఉన్నా కూడా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అలాగే మానసికంగా సమస్యలు ఉన్నా కూడా ఈ ఫ్లూట్ని ఈరోజు పూజ చక్కగా చేసి గంధము కుంకుమ అర్చించి అక్షతలతో పూజతో చేసి పూలతో అభిషేకం చేసి అలా మీరు దాన్ని ఒక చోట అలంకరించండి, మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే గోపూజ చేయాలనుకున్నప్పుడు ఈరోజు చాలా మంచి రోజు. అలాగే గోదానం ఇవ్వాలనుకున్నా కూడా ఈరోజు చాలా మంచి అవకాశం ఉంది, చక్కగా చేయడానికి ప్రయత్నం చేయండి.
మీరు చూసుకున్నట్టయితే మీది కృత్తికా నక్షత్రంలో జన్మించారు. గురు మహర్దశలో శని అంతర్దశ అండి. ఇది మీకు బాగానే యోగకాలమే. ఇది అయితే సంబంధించి చూసుకుంటే గురువు అనుగ్రహం కావాలి అనుకున్నప్పుడు మటుకు మీరు ఒకసారి సాయి మందిరానికి వెళ్ళి అక్కడ సాయిబాబాకి గురువారం నాడు ఉదయాన్నే క్షీరాభిషేకం చేసినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు. అలాగే దశముఖి రుద్రాక్ష ఒకటి ధరించండి, మంచి ఫలితాలు పొందుతారు. గురుగారు నెక్స్ట్ కాలర్ అండి, వినుకొండ నుంచి వీరయ్య గారు ఉన్నారు. వీరయ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నలుగురించారండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/1958. ఏ నెలలో పుట్టారండి? 28 అండి, ఆగస్టు నెల. ఓకే ఓకే, 28/1958. టైం అండి? టైము రాత్రి 10:30 అండి. రాత్రి 10:30. ప్లేస్ అండి, ఎక్కడ పుట్టారు? ప్లేస్ వినుకొండ పక్కనండి, వినుకొండ పల్లెటూరు, వినుకొండ లెక్క. ఓకే, సమస్య ఏంటండి? సమస్య ఎన్ని ఏ పనులు చేసినా కానీ కలిసి రావటం లేదండి. ఓకేనండి, గురుగారు చెప్తారు మీకు. ఓకే అండి, మీకు సంబంధించి ఒకసారి కుటుంబ సమేతంగా ఒకసారి శ్రీశైలంలో స్వామివారికి అభిషేకము కుంకుమార్చన చేసిరండి. అలాగే ఉదయమే మీరు 5:30కి నందీశ్వర ప్రదక్షిణ ఉంటుంది, మంగళ వాయిద్యాలతో నందీశ్వర ప్రదక్షిణ. ఇది అందరికీ కూడా వర్తించే రెమెడీ అనమాట. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో శ్రీశైలం అనేది చక్కగా యాత్రగా చేసి స్వామివారి అనుగ్రహం పొందడానికి అద్భుతమైన జ్యోతిర్లింగం మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది కాబట్టి చక్కగా అక్కడికి వెళ్ళి కుటుంబ సమేతంగా వెళ్ళాలి. ఎప్పుడూ భార్యాభర్తలు కలిసి చక్కగా ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించాలి తప్పితే ఒక్కళ్ళుగా వెళ్ళొద్దు. అయితే ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు అయితే వెళ్ళొచ్చు, కానీ ప్రత్యేకంగా మటుకి భార్యాభర్తలు మాత్రమే చక్కగా వెళ్ళి ఇక్కడ అభిషేకాదులు అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేసి మీ ఇద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలు ఉన్నా కూడా ఇక్కడ కలిసి ఎలాగో చేసినా కూడా కలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అద్భుతమైన క్షేత్రము, మానసిక ప్రశాంతతకు ఆలవాలమైనటువంటి దివ్యక్షేత్రం శ్రీశైలం. కాబట్టి అక్కడ మీరు ఒకసారి ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్, ఏదో సమస్య మేము వెంటాడుతుంది అన్నప్పుడు తక్షణం మీరు వెళ్ళిపోవాల్సిన క్షేత్రం ఏదైతే ఉందో అదే శ్రీశైలం. కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు చక్కగా అభిషేకము కుంకుమార్చన చేసి తిరిగి రండి. అక్కడ చక్కగా ఏదన్నా మీరు నిద్ర చేయటం కూడా చాలా మంచిదన్నమాట. అలాగే మీరు సంబంధించిన దాంట్లో చూసుకున్నట్లయితే ఒక దశముఖి రుద్రాక్ష ధారణ చేయండి, మంచి ఫలితాలు పొందొచ్చు. గురుగా నెక్స్ట్ కాలర్ అండి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప మోనిక గురించి. మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/12/1995 అండి. 14/7/1995. టైం అండి? టైం తెల్లవారుజాము 5 గంటలు. ఉదయం 5 గంటలకి. మళ్ళీ ఒకసారి చెప్పండి. మంత్ 7 నెల అండి. 14/7/1995. 14/12/1995. 14/12. 12. ఓకేనండి. ఏ ప్లేస్ అండి? ప్లేస్ ఎక్కడ పుట్టారండి? పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అండి. ఓకే, సమస్య ఏంటండి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప ఎడ్యుకేషన్ గురించి ఎలా ఉంటుంది ఏంటి? ఓకేనండి, గురుగారు చెప్తారు మీకు. ఓకే అండి, మీరు అది ఇంజనీరింగ్ జాయిన్ చేస్తున్నాను ఈ సంవత్సరం, ఎలా ఉంటుంది ఏంటి? ఓకే అండి, బాబు సంబంధించి అన్నీ కూడా బాగానే ఉన్నాయి. యోగాలన్నీ కూడా చక్కటి యోగాలు కనిపిస్తూ ఉన్నాయి. వీరికి సంబంధించి నక్షత్రం చూసుకున్నట్లయితే పూర్వ పల్గొని నక్షత్రంలో జన్మించారు. ఇప్పుడున్న దశ రవి మహర్దశలో శని అంతర్దశ. దీనికి సంబంధించి శనికి మటుకు ఒకసారి తైలాభిషేకం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే 21 శనివారాలు చేస్తూ ఉన్నట్లయితే ఇంకా మంచిదండి. ఈ సంవత్సరంలో 21 శని అయితే మీరు ఇంజనీరింగ్లో జాయిన్ చేస్తే హాస్టల్లో ఉంటారు, ఇంకా ఇది చేయడం కుదరదు. కాబట్టి ప్రత్యేకమైన శని త్రయోదశి కానీ అలాగే మీ తల్లిదండ్రులు అయినా కూడా ఈ బాబు పేరు మీద ఈ శనికి తైలాభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇతనికి సంబంధించి ఒక సప్తముఖి రుద్రాక్ష, దశముఖి రుద్రాక్ష, గణేష్ముఖి, షణ్ముఖి రుద్రాక్ష ఒకటి ధరింపజేయండి, మంచి ఫలితాలు పొందొచ్చు. నెక్స్ట్ కాల్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రసాద్ గారు ఉన్నారండి. ప్రసాద్ గారు నమస్తే అండి. చెప్పండి మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే ఆయన గురించి పేరు మర్చిపోయానండి. ఆయన అదే పూజారి గారు ఉన్నారు కదండి. చెప్పయ్యా. ఇది నా గురించి తెలుసుకోవడం అనుకుంటున్నానండి. మీ గురించి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అది 94 అండి. 1994 ఆగస్టు 6 అండి. ఆగస్టు 6, 1994. టైం అండి? టైం 1:40 అండి. సోమవారం. ఓకే, ఎక్కడ పుట్టారండి? ప్లేస్ చిక్కలపల్లి. ఎక్కడండి?
కలపాలమ్మ. ఓకేనండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది బయటికి పెట్టానండి కానీ సక్సెస్ అవ్వలేదండి. ఓకేనండి, గురుగారు చెప్తారు. చక్కగా విదేశాలు వెళ్ళొచ్చారు కానీ ఫలితం లేదంటారు, అంతే కదా? అసలు బయటికి వెళ్ళలేదండి, ఇప్పుడు ఫస్ట్ టైం పెట్టానండి. అదే ఓకే అండి. మీకు సంబంధించిన రుద్రాక్ష ధారణ చేయండి, మంచి ఫలితాలు పొందొచ్చు. మీకు సంబంధించి ఒక ద్వాదశముఖి రుద్రాక్ష, అలాగే కుజుడికి సంబంధించి శనికి సంబంధించిన రెమెడీస్ చేసుకున్నట్లయితే మీరు ఇంకా మంచి డెవలప్మెంట్స్లోకి వెళ్ళే అవకాశం ఉంది. మీకు సంబంధించి చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రంలో జన్మించారు. ఇప్పుడున్న దశ శని మహర్దశ. దీనికి శనికి సంబంధించిన పొజిషన్స్ బాగోలేదు కాబట్టి శనికి తైలాభిషేకం చేయటం, అలాగే శనిదానం చేయటం, అలాగే శివాభిషేకం చేయించడం అనేది మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఇస్తుంది. నెక్స్ట్ కాలర్ గుంటూరు నుంచి ఈశ్వరమ్మ గారు ఉన్నారండి. ఈశ్వరమ్మ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పెద్ద అబ్బాయి గురించి అండి. బాబు పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/11/1986 రాత్రి 11 గంటలకండి. 10/11/1986 రాత్రి 11 గంటలకి. రాత్రి 11 అండి. ప్లేస్ అండి, ఎక్కడ పుట్టారు? మారలాపోతున్నాయండి. మళ్ళీ చెప్పమ్మా, హలో, సమస్య మళ్ళీ సమస్య చెప్పండి. చెప్పండి. మా అబ్బాయి కంపెనీ మారుదామండి, మారలాపోతే ఆల్రెడీ జాబ్ చేస్తున్నాయండి. ఇంకో కంపెనీకి వెళ్దామని వెళ్ళకపోతాను, దేనివల్ల అండి? అంటే ఈ కంపెనీలో మీరు జాబు మానేస్తే మళ్ళీ రావడానికి గ్యారంటీ ఉందమ్మా? అప్పుడు మానేయాల్సి వస్తుంది. 3 నెలల నుంచి అనుకూలించట్లేదు. ఓకే ఇక్కడ జీతం మెరగట్లేదు. మా అబ్బాయి 3 సంవత్సరం చేస్తున్నా. దాదాపుగా వీరి నక్షత్రం చూసుకున్నట్లయితే శతవిష నక్షత్రం ఉన్నారు. ఇప్పుడు ఉన్న దశ శని మహర్దశలో శుక్రుడు అంతర్దశ. ఇది ప్రమోషన్ సమయం అమ్మ. అదే జాబ్లో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే అంటుండమనండి, మానేస్తానమని వాళ్ళే పెంచుతారు. అలాగే చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి ఒక ద్వాదశముఖి రుద్రాక్ష ధారణ చేయించండి, మంచి ఫలితాలు పొందొచ్చు. గురుగారు నెక్స్ట్ కాలర్ గుంటూరు నుంచి ప్రసాద్ గారు ఉన్నారండి. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 14 సెప్టెంబర్ 14 1977. 77. ఓకేనండి, టైం అండి? రాత్రి 12 గంటలండి. రాత్రి 12 గంటలకి. రాత్రి 12 గంటలండి. ఓకేనండి, ప్లేస్ అండి? అంటే 13 రాత్రి 14 రాత్రి అండి? 14 రాత్రి అండి. 14 రాత్రి. ఓకే ఓకే, సమస్య ఏంటండి? అంటే ఈ వ్యాపారం తీసుకురాలేదండి అందుకని. ఓకేనండి, గురుగారు చెప్తారు మీకు. ఓకే, మీరు మళ్ళీ చెప్పండి ఒకసారి మీ సమస్య. బిజినెస్ లాస్లో నడుస్తుంది. ఓకే అదే మీరు మంచి బిజినెస్ మ్యాగ్నెటే, కానీ బిజినెస్ లాస్లో నడుస్తుందంటే దానికి సంబంధించిన కారణాలు కూడా ఒకసారి మీరు గమనించాల్సిన అవసరం ఉంది. మీరు హస్త నక్షత్రంలో జన్మించారు. ఇప్పుడున్న దశ చూసుకున్నట్లయితే గురు మహర్దశలో బుధుడు అంతర్దశ. మీకు కొత్త వ్యాపారాలతో కూడా లింకప్ అవుతారు. అలాగే డెవలప్మెంట్స్ అన్నీ బాగానే ఉంటాయి. అయితే ఇప్పుడు నష్టము అనేది మటుకి కరెక్ట్గా కాదనుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ కూడా గ్రహాల యొక్క సంయోగం అంతా బాగుంది, డెవలప్మెంట్స్ బాగున్నాయి. అయితే మీకు సంబంధించిందంటే ఒక పచ్చ గణపతిని పూజా మందిరంలో కానీ అది మీ వ్యాపార స్థలంలో కానీ పెట్టండి. లక్ష్మీ గణపతి యంత్రాన్ని కూడా పెట్టండి. అలాగే రుద్రాక్ష ధారణ చూసుకున్నట్లయితే మీరు ద్వాదశముఖి రుద్రాక్ష, అష్టముఖి రుద్రాక్ష, సప్తముఖి రుద్రాక్ష, ఈ 3 రుద్రాక్షల కాంబినేషన్ ధరించండి, మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే మీకు సంబంధించిందంటే ఒకసారి లక్ష్మీ గణపతి హోమం కూడా పాల్గొనటం కానీ లేకపోతే ఇంట్లో చేయించడం కానీ చేసినట్లయితే మీకు సంబంధించిన ఇలాంటి బిజినెస్లో ఏదైనా సమస్య ఉందనుకున్నారు కదా, అదన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, రుద్రాక్షలకు సంబంధించి చాలా సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. సంతోషం. ఇక ఇది వాళ్ళ ధర్మ సందేహాల కార్యక్రమం. నమస్తే.